నాటకాలంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈరోజు ఈ నాటకాలు 3 నెలల క్రితం మనం ప్రకటించాం, 3 months బ్యాక్. అంతే మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే ఆగస్టులో ఏంటి సార్ అని చెప్పేసి ఎమ్మడబడుతున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. అయ్యా ఇదంతా కూడా మా గొప్పతనం కాదయ్యా, మేము చాలా పేదవాళ్ళం. మా నాన్నగారు పొత్తూరి నరసాదాస్ గారు, మా అమ్మగారు తిరుపతమ్మ గారు, వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళు అందించిన పుచ్చే మేము తీసుకుంటూ వెళుతున్నాం తప్ప స్వామి మా చేత ఇంత పెద్ద పని చేయించినాడు. మాకు అంజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన తెలుసు మా కుటుంబం గురించి. మేము చాలా పేదవాళ్ళం, కానీ స్వామి మా చేత చాలా పెద్ద కార్యక్రమం చేపిస్తున్నాడు. అందులో ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఎంతోమంది సహాయం చేస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్దామని చెప్పేసి ఒక 2 నిమిషాలు దయచేసి వినండి. ఇక్కడ రాజేశ్వర్ రెడ్డి గారు హైదరాబాద్, ఆయన 5,000 రూపాయలు ఇచ్చాడు. భూపేశ్వరరావు, డాక్టర్ భూపేశ్వరరావు 10,116 రూపాయలు. శ్రీకాంత్ గారు హైదరాబాద్ 25,000 రూపాయలు. రఘునాథరెడ్డి గారు 5,000 రూపాయలు. మార్కాపురం నాగేశ్వరరావు గారు 3,000 రూపాయలు. మురళీ గారు 1,500 రూపాయలు. సూర్యాశం సుబ్బారావు గారు 15,000 రూపాయలు. మాల్యాద్రి నరేంద్ర గారు 10,000 రూపాయలు. పూర్ణచంద్ర గారు పూలు సహాయం చేశాడు ఆయన. తర్వాత కార్తీక్ అగర్వాల్, ఇక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు, వీళ్ళంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కానే కాదయ్యా. కార్తీక్ అగర్వాల్ 11,000 రూపాయలు పంపించాడు. డాక్టర్ ఆంజనేయులు 5,000 రూపాయలు. శ్రీనివాసరెడ్డి గారు, ఈయన నెల్లూరు జిల్లా ఆయన 10,000 రూపాయలు పంపించాడు. డాక్టర్ ఎన్ సోమశేఖర్ రెడ్డి 3,000 రూపాయలు. సిటిఓ ప్రసాద్ గారు 1,116. తర్వాత గ్రంథి గోవర్ధన్ బాబు గారు 10,000 రూపాయలు. కోనేరు రవీంద్ర బాబు గారు, ఈయన కృష్ణా జిల్లా ఆయన 25,000 రూపాయలు ఇచ్చారు. డాక్టర్ టిపిఎస్ బండారి 10,116 రూపాయలు. డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు 10,116 రూపాయలు. కూచిపూడి కృష్ణ కిషోర్ గారు, ఈయన గురించి చెప్పాలి, ప్రతి నెల కూడా మన ఆవులకు దానా ఇస్తారు ఆయన. అయినా కూడా మన ఆవులకు దానా ఇస్తాడు, దానా మొత్తం ఆయన ఇస్తాడు ప్రతి నెల కూడా. ప్లస్ మళ్ళీ కార్యక్రమం బాగా చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ 25,000 రూపాయలు పంపించారు ఆయన. మనకు తెలియకుండానే మన దేవాలయానికి వచ్చి మన ఆవులు చూసి ఫోటోలు పెడతారయ్యా. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను, చాలామంది కూడా మా దాతలు. తర్వాత అరవపల్లి కిరణ్ కుమార్ గారు 1,116. ఎండిఓగా చేశాడు మన దగ్గర శ్రీనివాస్ గారు, ఆయన 10,000 రూపాయలు పంపించారు. లావణ్య మేడం 20,000 రూపాయలు. విజయరాఘులు 3,000 రూపాయలు. కూచిపూడి వెంకటరావు గారు 5,000 రూపాయలు. ఉదయబాబు గారు 5,000 రూపాయలు. సింగంశెట్టి సాంబయ్య గారు 9,000 రూపాయలు. సూర్యాశం సతీష్ గారు 3,000 రూపాయలు. వంశీకృష్ణ 10,116 రూపాయలు. డాక్టర్ ఎం సోమశేఖర్ 10,116 రూపాయలు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 10,116 రూపాయలు. స్వామి గారు 5,116 రూపాయలు. నవ తెలంగాణ పేపర్ ఓనర్స్ మిర్యాలగూడ వాళ్ళు హుజూరాబాద్ వాళ్ళు నవ తెలంగాణ వాళ్ళు 15,000 రూపాయలు పంపించారు. తర్వాత మన దగ్గర ఏఈగా చేశారు సుధాకర్ గారు, ఫారిన్లో ఉంటున్నాడు, ఆయన 15,000 రూపాయలు పంపించాడు. డాక్టర్ జశ్వందర్ సింగ్ 1,500. డాక్టర్ శ్రీకర్ దరిశెట్టి 6,000 రూపాయలు. రమారెడ్డి గారు ప్రొద్దుటూరు అండి ఏమది, రమారెడ్డి గారు నా పరిచయం 18,000 రూపాయలు పంపించారు ఆమె. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనిల్ గారు 5,000. బద్రీనారాయణ గారు 5,000 రూపాయలు. నాట్కో సదాశివరావు గారు అని చెప్పేసి సిఇఓ ఆయన నాట్కో కంపెనీకి, ఈ మధ్యన ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా అయ్యాడు, ఆయన 20,000 రూపాయలు పంపించారు. ఏవి రామం గారు 10,000 రూపాయలు. అన్నపూర్ణ గారు 11,111 రూపాయలు. డాక్టర్ డికే రఘు సమరసింహారెడ్డి గారు అబ్బాయి, ఆయన 5,000 రూపాయలు ఇచ్చాడు. పిడుగురాళ్ళ శేషకుమార్ గారు 10,000 రూపాయలు. మంజులారెడ్డి గారు మహబూబ్ నగరామ 10,000 రూపాయలు పంపించారు. కొత్తపల్లి రాంబాబు గారు నర్సాపురం 20,000 రూపాయలు ఇచ్చారు. రాజేందర్ రెడ్డి గారు 10,000 రూపాయలు. డాక్టర్ కరుణాకర్ 20,000 రూపాయలు. జలంధర్ రెడ్డి 5,000 రూపాయలు. బసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 10,000 రూపాయలు. దశరథరామరెడ్డి గారు 5,000 రూపాయలు. కేవీ రెడ్డి గారు, కొల్లి వెంకటరెడ్డి గారు మన గుంటూరు, ఆయన చాలా పెద్ద ఆయన హైదరాబాద్లో, ఆయన 10,000 పంపించారు. తర్వాత వాసవి కన్స్ట్రక్షన్స్ ఓనర్ గారు విజయ్ కుమార్ గారు అని 50,000 రూపాయలు పంపించారు ఆయన. అమరేందర్రావు 16,000 రూపాయలు. ఎరపతినేని రమేష్ గారు 10,000 రూపాయలు. ఆలపాటి శుభకర్ 2,116 రూపాయలు. రాజేంద్ర ప్రసాద్ 5,000 రూపాయలు. సందీప్ కపూర్, ఇక్కడ కాదు ఆయన బాంబే, ఆయన 5,116 పంపించాడు. పివి రావు గారు ఆంధ్ర బ్యాంకులో జీఎంగా చేసి రిటైర్డ్ అయ్యాడు, ఆయన 5,116 పంపించారు. రాచకొండ సంతోష్ కుమార్ గారు మన మిర్యాలగూడ నేరేడిచర్ల వాళ్ళ టీం అంతా కలిసి దాదాపు 28,000 రూపాయలు సాయం చేశారు. అనిల్ గారు పిడుగురాళ్ళ సరుకులు. పశుపతి సుబ్రహ్మణ్యం గారు సరుకులు ఇచ్చారు. కనిగిరి శ్రీనివాసరావు గారు సరుకులు ఇచ్చారు. తర్వాత కాకుమాను గోపి గారు సరుకులు ఇచ్చారు. జూలకంటి సుబ్రహ్మణ్యం గారు సరుకులు సహాయం చేశారు. శ్రీనివాసులు రెడ్డి గారు 5,116 రూపాయలు.
టి మదన్మోహన్ రెడ్డి 7,500 రూపాయలు. డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ 5,116 రూపాయలు. పంకజ మల్లికార్జున్ గారు 10,000 రూపాయలు. సునీల్ సివిల్ సప్లై ఆఫీస్లో పనిచేస్తాడు, ఆయన సరుకులు ఇచ్చారు. సత్యనారాయణ గారు నరసరావుపేట 2,000 రూపాయలు. కె హరిప్రసాద్ రెడ్డి 5,116. హనుమంతరావు గారు 3,500 రూపాయలు. ఏ రాంబాబు గారు 5,000 రూపాయలు. ఇట్లా ఎక్కడెక్కడో వాళ్ళు ఈ దరిదాపులో ఒక పేరు మీకు కనపడలేదు. ఎక్కడెక్కడో నేను ఉద్యోగరీత్యా చదువుతుంటే వాళ్ళందరికీ నా మీద అభిప్రాయంతో, నా మీద మంచి అభిప్రాయంతో, ఈ పిల్లవాడు మంచి పని చేస్తున్నాడు అనేటువంటి గౌరవంతోనే వాళ్ళు సాయం చేయబట్టే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ముమ్మాడి చెప్తున్నాం, మేము చాలా పేదవాళ్ళం, కానీ భగవంతుడు మమ్మల్ని చాలా గొప్ప పనులు చేపిస్తున్నాడు. ప్రతిరోజు కూడా మన ఇంట్లో 300 మంది భోంచేస్తున్నారు ఈ 3 రోజులు కూడా. అది అంతా కూడా మా వల్ల అవుతుందా? మా వల్ల కానే కాదు, కానీ స్వామి చేయించుకుంటున్నాడు. సత్యం ఉంది ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. ఇలానే మీరు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.